అండ్ రాజమౌళి గారు, మహేష్ బాబు గారు ఎప్పుడో రావాల్సిన సినిమాలు, అంటే ఎప్పుడో తీయాల్సిన సినిమా చాలా టైం బట్టి ఇప్పుడు అండ్ ఎస్ఎస్ఎంబి అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఎలా ఉండబోతుంది అనుకుంటారో, అండ్ సేమ్ టైం మనము మహేష్ బాబు అని చూస్తాం, హెయిర్ స్టైల్ కూడా బాగా పెంచాడు. చాలా చాలా ఒక రా లుక్ ఉంది, చాలా బాగుంది లుక్. ఫ్యాన్ చాలా ఆనందపడుతున్నారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఇద్దరు స్టామినా ఉన్న మహేష్ బాబు మహత్తరమైన స్టామినా ఉన్న హీరో, అందగాడు, హాలీవుడ్ స్టార్స్కి ఏమి తీసిపోని పర్సనాలిటీ, 6 అడుగులు మంచి. సో అతను ఇవన్నీ ఓకేమ్మా. మహేష్ బాబుని ఆడియన్స్కి, ఇంటర్నేషనల్ ఆడియన్స్కి ఒప్పించే విధంగా రాజమౌళి ఏమి కాన్సెప్ట్ ప్లాన్ చేస్తున్నాడు మీద ఆధారపడి ఉంటుంది. అదే వాళ్ళిద్దరూ ప్రూవ్డ్, వాళ్ళు కొత్తగా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి తెలియదు. హాలీవుడ్లోకి అడుగు పెడుతున్నారు, హాలీవుడ్ లెవెల్లో తీస్తున్నారు. ఎందుకంటే ఇద్దరికి ఆ స్టామినా, మహేష్ బాబు ప్లస్ రాజమౌళి కాంబినేషన్ అంటే ఆ స్టాండర్డ్ కనపడదు. ఆ స్టాండర్డ్లో కథ ఏంటి, కథాంశం ఏంటి, దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ, ఈయనేమో రాసి రంపాన పెట్టి కోసి తీసి తీస్తూ ఉంటాడు. మహేష్ బాబు ఏమో అంతంత పడేవాడు కాదు. ఎందుకంటే రమేష్ బాబు కొంచెం తన మీద తను ఏమి చేయగలడు, తను ఏమి చేస్తే బాగుంటుంది, బాగా నిర్దిష్టమైన అభిప్రాయం ఉన్నవాడు. ఎలా పడితే అలా చేయడు, ఎలా ఊరినే ఇది ఓకే ఇంతకన్నా అనవసరం అన్నట్టు ఉంటాడు. సీనేమో రాసి రంపాన పెడతాడు, చూద్దాం వదలడు. అందుకే పేరు.